అందరికీ నమస్కారం. ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. మేమైతే మొక్కుబడి చెల్లించుకున్నామని చెప్పాను కదా. సో మొక్కుబడి చెల్లించుకొని కొండపైకి వచ్చిన తర్వాత మా బాబు, మా ఆయన, మా నాన్న గుండె చేయించుకున్నారు. నేను మా పాప కత్తెరలు ఇచ్చి మేము ఇలా రెడీ అయితే కనుక వచ్చేసాము. ఇలా వెహికల్లో అయితే బయలుదేరాము దర్శనం కోసము. నేను మామూలుగా మొబైల్ తీసుకెళ్ళానండి, కానీ ఈసారి తీసుకెళ్దాము. నేను ముక్కోటి అయిపోయిన 4వ రోజు దర్శనం కోసం వెళ్తున్నాం కాబట్టి ఇంకా అక్కడ వైకుంఠ ద్వారం అనేది ఉంటుంది కదా. అలాగే సపరేట్గా మనకి విష్ణు నివాసం అనేది కూడా స్వామివారిని డెకరేషన్ చేసి అక్కడ వైకుంఠ ద్వారం సపరేట్గా కూడా పెడతారు. సో అది డెకరేషన్ అనేవి చాలా బాగుంటాయి. నేను లాస్ట్ టైం కూడా వెళ్ళాను. అవన్నీ మీకు షేర్ చేయాలని చెప్పేసి ఫస్ట్ టైం నేను ఎప్పుడు మొబైల్ తీసుకెళ్ళాను, ఇదే ఫస్ట్ టైం తీసుకెళ్ళడం. ఇంకా ఇక్కడ వెళ్తూ ఉండంగా క్యూ లైన్లో మా పాప అయితే నాకు ఎందుకో చాలా క్యూట్గా అనిపించింది. అందుకే వీడియో అయితే తీశాను. తనకు కూడా తెలియదు, నేను పిలిస్తే ఎందుకు తీస్తున్నావు అని అడుగుతుంది. ఇంకా అయితే మేము దర్శనం చేసుకున్నాము. దర్శనం అయితే నిజంగా చాలా అంటే చాలా బాగా జరిగింది. ఏ ఇబ్బంది లేకుండా, ఏం లేకుండా ప్రశాంతంగా హ్యాపీగా అయితే దర్శనం జరిగింది. ఇంకా బయటకు వచ్చిన తర్వాత మా పిల్లలకు మేము క్యూలో ఉండగా కొన్ని ఫొటోస్ ఇలా అయితే కనుక ఫొటోస్ దిగాము. నిజంగా చాలా బాగుండింది. ఇంకా నేను అక్కడ తీసిన డెకరేషన్ వీడియోలు, ఇంకా తిరుపతికి సంబంధించిన వీడియోలు ఇంకో వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి. బాయ్.